హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. హే, ఇట్స్ రూపేష్. మళ్ళీ ఇంకో కొత్త వీడియో మీ ముందుకు వచ్చేసాను. మన శంకర్ వరప్రసాద్ మూవీ ఒపీనియన్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ముందుగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు నా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది మాత్రం అసలు మర్చిపోవద్దు. సో ఇంకా సుత్తి లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన శంకర్ వరప్రసాద్ మూవీ ఎలా ఉందంటే బ్లాక్ బస్టర్ మూవీ. ఈసారి సంక్రాంతికి ఫుల్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్తో మన చిరంజీవి గారు అయితే వచ్చేసారు. అండ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా అసలు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు మూవీ మొత్తం కూడా డైరెక్షన్ చేశాడు. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ ద బాస్ ఈస్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. మన చిరంజీవి గారు అయితే ఫుల్ హిలేరియస్ కామెడీతో అండ్ చిరంజీవి గారి టైమింగ్తో అయితే అసలు మామూలుగా ఉండదు మూవీ. సో ఎవరు అయితే డెఫినెట్గా అయితే మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగుంది. కామెడీ అయితే అసలు లెక్కలేనంత కామెడీ అయితే ఉంది మూవీలో. చాలా మంది నెగిటివ్ రివ్యూస్ చెప్తున్నారు, కానీ నేను చూశాను. కానీ అవన్నీ మీరు పట్టించుకోవద్దు యాజ్ యూజువల్గా. ఎందుకంటే మనం కామెడీ, మన స్టోరీ పరంగానే చూడాలి. అంతేగాని కొన్ని ల్యాగ్స్ ఉన్నాయి, కొన్ని డౌన్స్ ఉన్నాయి, కానీ మనం ఓవరాల్గా చూసుకోవాలి మూవీ అనేది. సో ఓవరాల్గా అయితే అసలు ఫుల్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్, డెఫినెట్గా అయితే మిస్ అవ్వద్దు. అండ్ వెంకటేష్ గారు, చిరంజీవి గారు అండ్ నయనతార కాంబినేషన్ అయితే అసలు మూవీలో మామూలుగా ఉండదు, అదిరిపోయింది. ఎక్కడికక్కడ అసలు సాంగ్స్తో కానీ లేకపోతే వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కానీ చాలా బాగుంది మూవీ. అండ్ మెగాస్టార్ సాంగ్స్లో స్టెప్స్ అయితే కానీ లేకపోతే మెగాస్టార్ గ్రేస్ కానీ అసలు అయితే మూవీలో చాలా బాగుంది. మీరు ఆడియో అయితే ఆల్రెడీ చాలా విన్నారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి మూవీలో. మీసల పిల్ల సాంగ్ ఒకటి, అండ్ సురేఖ నువ్వు కేక ఆ సాంగ్ కూడా చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. సో ఓవరాల్గా మూవీ అయితే అసలు హిలేరియస్ మూవీ, ఎవరైతే మిస్ అవ్వద్దు. అండ్ వెంకటేష్ గారు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. 100% ఇచ్చేశారు. సంక్రాంతికి వస్తున్న మూవీ తర్వాత వెంకటేష్ గారు మల్టీ స్టారర్ మూవీలో అసలు అదరగొట్టేశారనమాట, అది కూడా చిరు గారితో. సో అండ్ నయనతార కూడా చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి కాళ్ళు 100% ఇచ్చేశారు మూవీలో. ఎవ్వరు తీసేయడానికి ఏదీ లేదు. సో చాలా అంటే చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్క సైడ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. మన మూవీలో ఇంకేదైనా మాట్లాడుకోవాలనుకుంటే కనుక చిరంజీవి గారి స్టెప్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. అసలు హుక్ స్టెప్ అయితే మామూలుగా ఉండదు. ఆ హుక్ స్టెప్తో అసలు థియేటర్ అంతా ఒక మంచి వైబ్లోకి అయితే వచ్చేస్తుంది. మన కుర్రోళ్ళందరూ కూడా అసలు అదే వైబ్ కంటిన్యూ చేశారు థియేటర్స్లో. చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఆ హుక్ స్టెప్ ఎవరైతే కొరియోగ్రాఫర్ చేశారో ఆటా సందీప్, హిల్లేరియస్గా సింపుల్ అండ్ స్వీట్గా అయితే అసలు ఆ స్టెప్ని అయితే హుక్ చేశాడు. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఈ సంక్రాంతికి. అసలు ఎవ్వరూ మిస్ అవ్వద్దు. అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను, ఎందుకంటే చాలా మంచి మూవీని ఎప్పుడన్నా సరే మనం పాజిటివ్గానే ఇవ్వాలి. నెగిటివ్స్ కొన్ని ఉంటాయి, కానీ మనం ప్రతిదీ కూడా భూతద్దం పెట్టి అయితే చూడకూడదు ఇలాంటి మూవీస్లో. అది చిరుగారి మూవీ అయితే అస్సలు చూడకూడదు. ఓన్లీ చిరుగారి టైమింగ్ గురించే మనం మూవీకి వెళ్ళాలి. అంతే గైస్, మొత్తానికి నా ఒపీనియన్ అయితే నేను షేర్ చేశాను. సో ఇలాంటి మరింత మంచి కంటెంట్తో అయితే నేను మీ ముందుకు వస్తాను. తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హే, ఇట్స్ రూపేష్, signing off.